హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బిఆర్కి హెల్త్. నేను హిమోష. ఈరోజు మనతో పాటు ఉన్నారు ఒక మంచి స్పెషలిస్ట్ డాక్టర్ అని చెప్పాలి. వారెవరో కాదు, డాక్టర్ జి మధుసూదన్ రెడ్డి గారు, యూరాలజీ అండ్ రీనల్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్. డాక్టర్ అయితే మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి అనేక సమస్యలకైతే మంచి మంచి మనకు ఫలితాలు కావచ్చు, అదేవిధంగా అసలు ఎలాంటి ఇష్యూస్కి చాలా మంది యూరిన్ కావచ్చు, ఇన్ఫెక్షన్స్ కావచ్చు, డిఫరెంట్ డిసీజ్తో బాధపడుతూ ఉంటారు. కాబట్టి మనం ఇలాంటి వాటిని అయితే సార్ని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. హలో హిమాంషి. మైసెల్ఫ్ డాక్టర్ మధుసూదన్ రెడ్డి. నేను కేర్ హాస్పిటల్లో యూరాలజీ అండ్ రీనల్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్. అలాంగ్ విత్ దట్ ఐ డూ రోబోటిక్ సర్జరీస్ అండ్ ఆండ్రాలజీ. సో కిడ్నీ ప్రాబ్లమ్స్ అంటే మనకు చాలా రకాలుగా ఉంటాయి. సో ఎనీ ఆర్గన్ ఇన్ ద బాడీ మల్టిపుల్ ప్రాబ్లమ్స్, ఇన్ఫెక్షన్స్ కావచ్చు, డ్యామేజ్ కావచ్చు బికాస్ ఆఫ్ మల్టిపుల్ అదర్ ఫ్యాక్టర్స్, బీపీ, షుగర్, వీటన్నిటితో కూడా డ్యామేజ్ అయ్యే అవకాశము. ఇవన్నీ అన్ని ఆర్గన్స్కి ఉన్నట్టుగానే కిడ్నీస్లో కూడా మల్టిపుల్ ఇష్యూస్ ఉంటాయి. లైక్ కిడ్నీ స్టోన్స్ ఫామ్ అవ్వచ్చు, అదొక సార్ట్ ఆఫ్ డిజీజ్. కిడ్నీ ఇన్ఫెక్షన్స్ కావచ్చు, అదొక రకమైన ప్రాబ్లం. కంప్లీట్గా కిడ్నీయే డ్యామేజ్ అయిపోవడం, ఇది ఒక రకమైన ప్రాబ్లం. సో ప్రాబ్లమ్ని బట్టి ట్రీట్మెంట్ ఉంటుంది. అండ్ ఒక్కో ఏజ్ని బట్టి, జెండర్ని బట్టి, ఆడవాళ్ళ మగవాళ్ళ అన్న బట్టి కిడ్నీ ప్రాబ్లమ్స్ మనం తరచుగా చూస్తూ ఉంటాం. మరి సార్, ఇప్పుడు మధుసూదన్ రెడ్డి గారు మీరు అంటున్నారు కదా, ఇన్ఫెక్షన్స్ అనేవి వస్తూ ఉంటాయని చెప్పేసి, అసలు ఇన్ఫెక్షన్స్ ఎందుకు వస్తాయని చెప్పొచ్చు అంటారు? కిడ్నీ ఇన్ఫెక్షన్స్ అంటే మనకి యూరిన్ ఇన్ఫెక్షన్స్ అనేది సింపుల్గా మనం చెప్పుకోవాల్సింది యూరిన్ ఇన్ఫెక్షన్స్. యూరిన్ ఇన్ఫెక్షన్స్ అంటే అది బ్లాడర్లోను కావచ్చు, కిడ్నీస్లోను కావచ్చు. మేజర్గా యూరిన్ ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయ్యేది బ్లాడర్లో. ఆ బ్లాడర్లో స్టార్ట్ అయిన ఇన్ఫెక్షన్స్ మోస్ట్ ఆఫ్ ద టైం కిడ్నీస్కి వెళ్ళిపోతూ ఉంటాయి. సో ఈ బ్లాడర్ ఇన్ఫెక్షన్స్ ఎందుకు వస్తాయి, యూరిన్ ఇన్ఫెక్షన్స్ ఎందుకు వస్తాయి అంటే అది ఆడవాళ్ళ, మగవాళ్ళ, పిల్లల ఏజ్ని బట్టి, జెండర్ని బట్టి కారణాలు ఉంటాయి. ఆడవాళ్ళు అనుకోండి, జనరల్గా ఆడవాళ్ళలో 20 to 60 years అంటే సెక్షువల్లీ యాక్టివ్ ఉండే ఏజ్లో, వర్కింగ్ ఉమెన్లో మనం ఈ యూరిన్ ఇన్ఫెక్షన్స్ చూస్తూ ఉంటాము. అది బికాస్ ఆఫ్ వాటర్ ఇంటేక్ సరిగ్గా ఉండకపోవడం, యూరిన్ ఎక్కువసేపు హోల్డ్ చేయడం, ఆఫీస్లోకి వెళ్తారు, అక్కడ యూరిన్ పాస్ చేయరు, అలా యూరిన్ హోల్డ్ చేసుకోవడం వల్ల ఉండే కాంప్లికేషన్స్ కానీ, లేదు అంటే పోస్ట్ సెక్షువల్ యాక్టివిటీ. జనరల్గా సెక్షువల్ యాక్టివిటీతో కొందరు ఫీమేల్స్కి యూరిన్ ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి. అబౌవ్ 60 ఫీమేల్స్ అనుకోండి, వాళ్ళల్లో హార్మోన్స్ ఎఫెక్ట్ అనేది పోద్ది. పోస్ట్ మెనోపాజల్ అంటాం. వాళ్ళలో వెజైనా అనేది కొంచెం అట్రోఫిక్ వెజనైటిస్ అంటాం. వెజైనా డ్రై అయిపోయి హార్మోన్ ఎఫెక్ట్స్ పోవడం వల్ల వాళ్ళల్లో రిపీటెడ్ యూరిన్ ఇన్ఫెక్షన్స్ చూస్తూ ఉంటాం. సో ఫీమేల్స్లోనే ఏజ్ని బట్టి కాజెస్ ఉంటాయి. అలా మగవాళ్ళకి వస్తే డయాబెటిక్స్ ఉండడం వల్ల, లేదు అబౌవ్ 50 ఉన్న వాళ్ళకి ప్రాస్టేట్ అంటాం. ఈ ప్రాస్టేట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కూడా యూరిన్ ఇన్ఫెక్షన్స్ అనేవి మనం చూస్తూ ఉంటాము. ఇంకా చిన్నపిల్లలకు వచ్చామనుకోండి, చిన్నపిల్లల్లో జనరల్గా యూరిన్ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి అంటే మగవాళ్ళల్లో ఫైమోసిస్ అంటాం. అంగం మీద ఉన్న చర్మం మూసుకుపోయి ఉండడంని ఫైమోసిస్ అంటాం. దానివల్ల యూరిన్ ఇన్ఫెక్షన్స్ చూస్తూ ఉంటాం. అదే ఆడపిల్లల్లో అనుకోండి, ఇంకా మనం కిడ్నీ అనాటామికల్ అబ్నార్మాలిటీస్ అంటాం. అలాంటివి ఏమైనా ఉన్నాయా లేదా అన్నది రూల్ అవుట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఏజ్ని బట్టి, జెండర్ని బట్టి మనం కారణం వెతకాల్సి ఉంటుంది. ఎస్, ఇప్పుడు మనం నార్మల్గా కిడ్నీ టాపిక్ గురించి అయితే మాట్లాడుతున్నాం కాబట్టి, ఈ కిడ్నీ సమస్యలు మొదటగా ఏ లక్షణం ద్వారా మనం అంటే కనిపిస్తాయని చెప్పవచ్చు? అంటే దీంట్లో ఒక ఫర్ సపోజ్ మనకు అంటే కిడ్నీ సంబంధించి ఇష్యూ ఉందనుకోండి, అంటే దీన్ని మనం దేన్ని గుర్తించి దీనికి అలా ఇష్యూ ఉంది, దీనికి సమస్య రేజ్ అవుతుంది అని చెప్పేసి మనం ఏ విధంగా ఐడెంటిఫై చేయొచ్చు అంటారు? మేజర్గా మనం కిడ్నీ సమస్యలు వచ్చాకంటే వీఆర్ టాకింగ్ అబౌట్ కిడ్నీ డ్యామేజ్, కిడ్నీ ఫెయిల్యూర్ అంటాం. ఆ కిడ్నీ ఫెయిల్యూర్ వచ్చిన పేషెంట్స్లో రకరకాల సిమ్టమ్స్ ఉంటాయి. మేజర్గా అయితే యంగ్ పేషెంట్స్లో మోస్ట్ ఆఫ్ ద టైం కిడ్నీ ఫెయిల్యూర్లో కొన్నిసార్లు అసలు కారణం కనపడకుండా, సిమ్టమ్స్ కనపడకుండా సడన్గా కంప్లీట్ కిడ్నీ డ్యామేజ్ అయిపోయి ప్రెసెంట్ అయ్యే వాళ్ళు ఉంటారు. సడన్ హెడేక్ వచ్చింది, బాగా హెడేక్ వచ్చినప్పుడు బీపీ చూస్తే చాలా ఎక్కువ బీపీ ఉండడం, అలా చెక్ చేసినప్పుడు సడన్గా వాళ్ళ కిడ్నీస్ ఆల్రెడీ డ్యామేజ్ అయ్యి ఉంటాయి. రీజన్ ఉండదు. ఎందుకు అంటే వాళ్ళకి ముందు నుంచి కిడ్నీ డ్యామేజ్ అవుతుంది కానీ వాళ్ళు ఇగ్నోర్ చేయడమో, లేకపోతే వాళ్ళకి తెలియకపోవడం. అలా కాకుండా ఇంకా మిగతా పేషెంట్స్, షుగర్, బీపీ ఉన్న పేషెంట్స్లో అనుకోండి, వాళ్ళు రెగ్యులర్గా చెకప్స్ చేయించుకుంటూ ఉంటారు. కాకపోతే కొందరు ఏం చేస్తారు, షుగర్స్కి మెడిసిన్స్ వాడుతూ ఉన్నాం, మా షుగర్స్ బాగుంటున్నాయి, నేను ఇంట్లో చెక్ చేసుకుంటున్నాను, బాగానే ఉంటున్నాయి, ఆ షుగర్ టెస్ట్ చేసుకునే ముందు రోజు కంట్రోల్ పెడతారు, మిగతా డేస్ అంతా వాళ్ళ ఇష్టం. సో ప్రాపర్ ఫాలోఅప్ లేకుండా, సరిగ్గా బీపీ కంట్రోల్ లేకుండా ఇగ్నోర్ చేయడం వల్ల కూడా కొన్నిసార్లు కిడ్నీ డ్యామేజ్ అనేది అవుతూ ఉంటుంది. సో రెగ్యులర్ ఫాలోఅప్ అవి లేకుండా కిడ్నీ డ్యామేజ్ అయిపోయింది అంటే మనకు కిడ్నీ డ్యామేజ్ సిమ్టమ్స్ బయటపడుతూ ఉంటాయి. కాళ్ళ వాపులు కానీ, బ్రీతింగ్ డిఫికల్టీస్, కొన్నిసార్లు క్రియాటిన్ ఎక్కువైపోయి డయాలసిస్ అవసరం పడేంత ఎమర్జెన్సీస్తో కూడా ప్రెజెంట్ అయిన వాళ్ళని చూస్తూ ఉంటాం.
మియర్ ఇగ్నోరెన్స్ అండ్ ఈ బీపీని షుగర్ని ఇగ్నోర్ చేయడం వల్ల వస్తున్న ప్రాబ్లమ్స్ ఇవి. ఎస్ మధుసూదన్ రెడ్డి గారు, ఇప్పుడు మనం మెయిన్ ఇంపార్టెంట్ గా చూసుకుంటే కనుక చాలా మందికి కిడ్నీకి సంబంధించిన వ్యాధులు కావచ్చు, మీరు అన్నట్లుగా కిడ్నీ ఇన్ఫెక్షన్స్ కావచ్చు, దెన్ స్టోన్స్ కావచ్చు, ఎనీథింగ్ ఏ ఇష్యూ అయినా అసలు ఇలా రావడానికి గల కారణాలు ఏమై ఉండవచ్చు అంటారు? కిడ్నీ ఇన్ఫెక్షన్స్ అంటే ఇప్పుడు చెప్పాను నేను, యూరిన్ ఇన్ఫెక్షన్స్కి అయితే రీజన్స్ మోస్ట్లీ ఫీమేల్స్లో మేల్స్లో ఉంటాయి. అదే రకంగా స్టోన్స్, జనరల్గా స్టోన్స్ మిడిల్ ఏజ్డ్ వాళ్ళలో వస్తున్నాయంటే మోస్ట్ ఆఫ్ ద టైం 80 to 90% ఆఫ్ ద టైం మన డైటరీ హ్యాబిట్స్, ఫ్లూయిడ్స్ సరిగ్గా తీసుకోకపోవడం, అంటే వాటర్ సరిగ్గా తీసుకోకపోవడం, వాటర్ రెస్ట్రిక్ట్ చేసుకోవడం, బయటికి వెళ్ళినప్పుడు వాటర్ సరిగ్గా తాగకుండా, కొందరికి హ్యాబిచువల్గా వాటర్ సరిగ్గా తీసుకోరు, అంటే ఎప్పుడో గుర్తొచ్చినప్పుడు తాగుతూ ఉంటారు. రోజుకు 1 లీటర్న్నర కంటే ఎక్కువ తాగని వాళ్ళు కూడా ఉంటారు. ఎడ్యుకేటెడ్ వాళ్ళు కూడా అలాంటి వాళ్ళు ఉన్నారు. దానివల్ల కూడా యూరిన్ వాల్యూమ్ తగ్గిపోద్ది. మనం వాటర్ ఇంటేక్, ఫ్లూయిడ్ ఇంటేక్ సరిగ్గా లేకపోతే యూరిన్ వాల్యూమ్ తగ్గుతూ ఉంటుంది. యూరిన్ వాల్యూమ్ ఒకసారి తగ్గింది అంటే స్టోన్ ఫార్మేషన్ రిస్క్ పెరుగుతూ ఉంటుంది. దీనికి తోడు మన ఫుడ్ హ్యాబిట్స్ ఫ్రాంక్లీ స్పీకింగ్ దే ఆర్ నాట్ గుడ్ మోస్ట్ ఆఫ్ ద టైం. బయట ఫుడ్ కనబడితే తినేస్తాం, బిర్యానీ కనబడితే తినేస్తాం, బర్గర్లు కనబడితే తినేస్తాం. సాల్టెడ్ ఫుడ్స్, హై సాల్ట్ ఫుడ్స్, హై క్యాలరీ ఫుడ్స్, హై షుగర్ ఫుడ్స్, ఇవన్నీ డైటరీ హ్యాబిట్స్ వల్ల కూడా మనం స్టోన్ రిస్క్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఇది కాకుండా ఈ మధ్య చిన్నపిల్లలకి చాలా వరకు ఫుడ్ కంట్రోల్ అనేది చాలా అబ్నార్మల్గా అయిపోయింది. బయటికి వెళ్ళగానే మాల్స్కి వెళ్తారు, చిప్స్ తింటారు, ఫ్రైస్ తింటారు. ఎనీ ఆఫ్ దీస్ ఫ్రైడ్ ఐటమ్స్ కానీ, సాల్టెడ్ చిప్స్ కానీ, అగైన్ మళ్ళీ సాల్ట్, క్యాలరీస్, షుగర్స్, ఇవన్నీ యాడ్ అయిన ప్రతిసారి ఇంకా స్టోన్ ఫార్మేషన్ అనేది పెరుగుతూ ఉంటుంది. మనం అది కంట్రోల్ చేయాలంటే మన డైట్, ఫ్లూయిడ్ ఇంటేక్, ఇవి 2 మేజర్గా మనం కంట్రోల్ చేయనప్పుడు స్టోన్ ఫార్మేషన్ పెరుగుతూ ఉంటుంది. 90% కాజ్ ఇదే ఉంటుంది. మిగతా 10% అంటారా, బాడీలో మెటబాలిక్ ఎర్రర్స్ అంటాం, కొన్నిసార్లు ఇన్ఫెక్షన్తో వచ్చే స్టోన్స్ ఉంటాయి. అవి 100లో 10 మందికి, మిగతా 90 మందికి బికాస్ ఆఫ్ ప్యూర్ డైటరీ అండ్ ఫ్లూయిడ్స్, మన ఫుడ్ హ్యాబిట్స్ సరిగ్గా లేకపోవడం వల్ల వస్తున్న ప్రాబ్లం. సరే, ఇప్పుడు మనం ముఖ్యంగా చూసుకుంటే కనుక నార్మల్గా డయాబెటీస్ కావచ్చు, బీపీ కావచ్చు, ఈ కిడ్నీకి ఏమన్నా అంటే ఎలాంటి ప్రభావం చూపుతుందని చెప్పవచ్చు అంటారు? డెఫినెట్గా డయాబెటీస్, హైపర్ టెన్షన్, ఈ 2 అయితే దీర్ఘకాలికంగా మన కిడ్నీస్ని డ్యామేజ్ చేస్తూనే ఏ ఉంటాయి. విధంగా చేస్తాయని చెప్పవచ్చు? ఎండ్ ఆర్గన్ డ్యామేజ్ అంటాం అనమాట. ఓకే. షుగర్స్ అథెరోస్క్లిరోసిస్ అంటాము, బీపీ కూడా అథెరోస్క్లిరోసిస్ అనేసి ఓకే. కిడ్నీలో గ్లామరులా అన్నీ ఉంటాయి, వాటిని స్లోగా బ్లాక్ చేయడం, అవన్నీ మూసుకుపోవడం, కొన్నిసార్లు కిడ్నీకి వెళ్ళే బ్లడ్ వెజల్స్ బ్లాక్ అయిపోవడం, ఇలాంటివన్నీ అవుతూ ఉంటే స్లోగా కిడ్నీ డ్యామేజ్ అనేది పెరుగుతూ ఉంటుంది. అండ్ ఈ షుగర్స్ ఉన్నప్పుడు ఏమవుతుంది, కొన్నిసార్లు యూరిన్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. ఇందాక చెప్పినట్టుగా షుగర్ కంట్రోల్లో లేదనుకోండి, యూరిన్ ఇన్ఫెక్షన్స్ ఫాస్ట్గా పెరుగుతూ ఉంటాయి. ఆ యూరిన్ ఇన్ఫెక్షన్స్ కొన్నిసార్లు కిడ్నీకి వెళ్ళిపోతూ ఉంటాయి. ఆల్రెడీ డ్యామేజ్ అయిన కిడ్నీకి మళ్ళీ ఇన్ఫెక్షన్ యాడ్ అవుతుంది, సో ఇంకా ఫర్దర్ డ్యామేజ్ అవుతూ ఉంటాయి. సో మల్టీ ఫ్యాక్టోరియల్ అంటాం. సో ఒకటే ఫ్యాక్టర్ ఒకటే రకంగా డ్యామేజ్ చేస్తుంది అన్నది లేదు, అది ఇంకా వేరే రకంగా కూడా మనకి డ్యామేజ్ చేస్తూ ఉంటుంది. సో మన మేజర్ కాజ్ షుగర్, బీపీ, వీటిని కంట్రోల్ చేయకుండా ఇంకేమి చేసినా కూడా, నేను బీపీ, షుగర్ గురించి వదిలేసి మిగతా ఏదో కిడ్నీకి ఆయన ఎవరో చెప్పారు, ఈయన ఎవరో చెప్పారు, కొన్ని టాబ్లెట్స్ మింగేస్తాను అంటే సరిపోదు. ఎవరమైనా చెప్పేది ఒకటే, మీరు షుగర్, బీపీ ఎంత బాగా కంట్రోల్ చేస్తారో మీ కిడ్నీస్ అంతే ప్రొటెక్టెడ్గా ఉంటాయి. ఎందుకంటే షుగర్, బీపీ నాట్ ఓన్లీ కిడ్నీ, తల నుంచి కాళ్ళ వరకు అన్నిటినీ ఎఫెక్ట్ చేస్తుంది. కళ్ళని కానీ, బ్రెయిన్ని కానీ, హార్ట్ని కానీ, కిడ్నీస్ని కానీ, లివర్ని కానీ, ఇంకా పెరిఫెరల్ న్యూరోపతీస్ అంటాం, ఇవన్నీ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో షుగర్ ఉన్న పేషెంట్, బీపీ ఉన్న పేషెంట్ ఇయర్లీ కొన్ని ప్రిస్క్రైబ్డ్ ఇన్వెస్టిగేషన్స్ ఉంటాయి. కళ్ళల్లో రెటినోపతి అంటాం, అది చెక్ చేసుకోవాలి. కెరోటిడ్ డాప్లర్స్ చెక్ చేసుకోవాలి. బ్రెయిన్కి ఏమైనా స్ట్రోక్ వచ్చే రిస్క్ ఉంటుందా, అబౌవ్ 40-50 వచ్చిన పేషెంట్స్ని హార్ట్ రిస్క్. ఈ మధ్యలో మనకి యాంజియోగ్రామ్స్ అవన్నీ రెగ్యులర్ అయిపోయాయి. ఆ ఇన్వేజివ్ యాంజియోగ్రామ్ ఏంటంటే మనం సూది గుచ్చి కొంచెం పెయిన్ఫుల్ ప్రొసీజర్, అది కూడా అవాయిడ్ చేయడానికి మనకు సిటీ యాంజియోస్ వచ్చాయి, సిటీ కొరోనరీ యాంజియోస్ వచ్చాయి. సో వాటిలో మనం ఏమీ ప్రొసీజర్స్ పోకుండా జస్ట్ ఒక సిటీ స్కాన్ మీకు ఎంత హార్ట్ అటాక్స్ వచ్చే రిస్క్ ఉందని తెలియడానికి ఎక్విప్మెంట్ వచ్చింది. సో ఇవన్నీ మనం యూటిలైజ్ చేసుకుంటే, షుగర్, బీపీ కంట్రోల్ చేసుకుంటే, ఈ ఎండ్ ఆర్గన్స్ అంటాం, ఈ ఏ ఆర్గన్ డ్యామేజ్ అవ్వకుండా మనం ప్రివెంట్ చేసుకోవచ్చు. అదేవిధంగా కిడ్నీస్ కూడా మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు.